ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వమా మతిలేని ప్రభుత్వమా కూటమి కార్యకర్తలకి అర్థం కావడం లేదండి. ఏంటంటే విషయము ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కొడాలి నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ మీద చంద్రబాబు మీద ధ్వజమెత్తడం అందరం విన్నాము. చంద్రబాబు అనే ముసలి నక్కను నా ఈకు కూడా లెక్క చేయదని వాడు, అంబటిగాడు నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదని వాడు, దమ్ము ధైర్యం లేని దద్దమ్మ అనే అందరూ, లోకేష్ అనేవాడి రెడ్ బుక్ పశువు బుక్ నా ఈక కూడా బీకలేదని సవాలు ఇస్తాడు. కొడాలి నాని మాటలు విన్న జనాలు కూటమి దద్దమ్మ పాలన చూసి కొడాలిగాడు కూడా రెక్కలు వచ్చాయి, ముందు ముందు ఇంకా పదురుగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉండి చేతగానితనంతో అమ్మలక్కలు అనిపించుకునే చంద్రబాబు నాయుడు చూసి వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఇంకా 4 రోజులు పోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయాడో అలా రెచ్చిపోతాడు అనడంలో ఎలాంటి అబద్ధం లేదని అనుకుంటా ఉన్నారండి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి మన లక్ష్మీ పార్వతికి ఇతరత్ర అందరికీ ఫోన్లు చేశాడండి. మీరు సైలెంట్గా ఉన్నారు, మీరు ఉంటారా పార్టీలో దుంకం పోతారా, ఏంది వ్యవహారము, మీరు మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టకపోవడం వల్ల వైసీపీలో కార్యకర్తలకి ధైర్యం లేకుండా పోతుంది, అందువల్ల మీరు గతంలో యథాప్రకారం ఎట్లయితే బూతులు మాట్లాడారో అదే విధంగా మాట్లాడాలి అని చెప్పడం, వెంటనే కొడాలి నాని అటు లక్ష్మీ పార్వతి కూడా రావడం, లక్ష్మీ పార్వతికి ప్రత్యేకంగా ఫోన్ చేశాడట సజ్జల గారు. ఏంటంటే నువ్వైతే ఎన్ని తిట్టినా నీ జోలికి రారమ్మా చంద్రబాబు నాయుడు లోకేష్, ఎందుకంటే నువ్వు టీడీపీకి సెకండ్వి కాబట్టి నీ జోలికి రానే రారు, నువ్వు ఏ విధంగానైనా మాట్లాడని చెప్తే మాట్లాడడం ద్వారా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి రాజశేఖర రెడ్డి శివుడు, జగన్మోహన్ రెడ్డి అంటే వెంకటేశ్వరుడు, చంద్రబాబు నాయుడు అసలు హిందువే కాదని పిచ్చి పిచ్చి కూతలని గుసిపోయింది ఆమె మీడియాలో. ఇక ఇలా ఉంటే లోకేష్ని చంద్రబాబు నాయుడినే కాదు ఇంకా మళ్ళీ యథాప్రకారం మళ్ళీ బ్రాహ్మణిని వాళ్ళ కుమారుణ్ణి కూడా తిట్టించుకునే రోజులు ఉంటాయి. వాస్తవానికి ఆ లోకేష్ బాబు రెడ్ బుక్ అని పెట్టి కొంతమందిని కొంచెం రెడ్ బుక్ యొక్క ప్రాశస్త్యం చూపించినా కూడా వీళ్ళకి ఇంకా దిగల. లోకేష్ బాబు ఒకడే రెడ్ బుక్ గురించి ఆలోచన చేస్తే లాభం లే. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఏ విధంగా అయితే టీడీపీ కార్యకర్తల్ని టీడీపీ నాయకుల్ని దుమ్ము లేపారో పోలీస్ స్టేషన్లో చట్టము సంకుబండలు లేకుండా ఆ విధంగా చేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చట్ట ప్రకారం అంటుంటే వీళ్ళు పోలీసులు కూడా మనకెందుకు లేని చట్ట ప్రకారం వదిలేస్తున్నారు. అట్లా కాదు, పిండాల మళ్ళీ బూతులు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి ఏమవుతుందో రా అనేటువంటి భయం కలిగే విధంగా ఆ విధంగా పిండడం లేదు కాబట్టి ఇలా జరుగుతుందండి. ఇది మంచి ప్రభుత్వం కాదు, మెతక ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.